నమస్కారం అండి. నేను సినిమా ప్రమోషన్స్ చేద్దాం అని చెప్పేసి అంటే యాక్చువల్లీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టి దగ్గరగా నా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితుల్లో నేను ఈరోజు సినిమా తీసి నేను అంటే 15 సంవత్సరాల నుండి నేను నెరవేర్చుకోవాల్సిన కళ ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మెట్ల మీద నుంచి కూడా ఒక దేవుడు ఒక భక్తి సినిమా కూడా నేను ప్రచారం చేసుకోలేకపోతున్నానండి. ఇదంతా దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఆలోచించండి. నేను డబ్బులు పెట్టి సినిమా చేశాను. నేను ఒక ఆడపిల్లని హింసించట్లేదు, ఒకరిని ట్రీట్ చేయట్లేదు. సో ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టట్లేదు. సో సినిమా ప్రమోషన్స్ భాగంగా మేము తిరుపతి రావడం జరిగింది. ఇక్కడ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఒక కళలాగా మిగిలిపోకూడదని చెప్పేసి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి ఆ ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి భక్తులకి కూడా మా సినిమా గురించి తెలియజేయాలనేదే ప్రయత్నం తప్పితే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరిని హింసించాలనిసిన అంటే అలాంటి పరిస్థితి నాకైతే అంటే నేను తీసుకురాకూడదని నేను చూస్తున్నాను. ఎందుకంటే అలాంటివి కూడా నాకు రావు. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను 1.5 year నుండి సినిమా తీసి కష్టపడి నేను నా టీం ఎంతో శ్రమించి ఈరోజు సాక్షాత్తు నేను ఒక దేవుడి సినిమా శివం శైవం అనే సినిమా తీసి ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తీయొద్దు, అరెస్ట్ చేస్తారు అంటే నేను దగ్గరగా 15 సంవత్సరాల నుండి పడ్డ కష్టమంతా కూడా ఒక పాంప్లెంట్ ఒక సినిమా సంవత్సరంన్నర కష్టపడితే నేను అంటే రేప్ చేసిన వాడికి జైలే, కష్టపడ్డ వాడికి జైలే.